ఏపీలో లారీల సమ్మెపై ఓనర్లు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం సమయం కోరడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు లారీ ఓనర్ల సంఘం ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, ఈ రోజు రాత్రి నుంచి తలపెట్టిన లారీల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాక్సులు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే లారీల పరిశ్రమ బాగాలేదు, కిరాయిలు కూడా తగ్గిపోయి లారీలు అమ్ముకునే పరిశ్రమ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇది చాలా భారం పడుతుందని చెప్పి లారీ యజమానులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేసిన స్పందన రాకపోవడంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా సమ్మె చేపడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎక్కడ లారీలు అక్కడ నిలిపేస్తామని కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లారీ యజమానుల సంఘాలతో చర్చలు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం విజయవాడలోని రవాణా శాఖ అధికారులతో లారీ యజమానుల సంఘం నేత ఈశ్వరరావుతో పాటు మరి కొంతమంది చర్చల్లో పాల్గొన్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా నేరుగా వారితో ఆ చర్చలు చేసి ప్రస్తుతం ఈ ట్యాక్సుల పెంపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరంగా కూడా విజ్ఞప్తులు చేస్తామని, దీనికి తమ కొంత సమయం ఇవ్వాలని కూడా వారికి విజ్ఞప్తి చేశారు. 4 రోజుల్లో దీనికి సంబంధించి ఎంతో కొంత ఆ ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించే విధానంపై కూడా తాము ఆలోచన చేస్తున్నామని కేంద్రాన్ని కూడా విన్నవించి తప్పకుండా లారీ యజమానులకి ఎంతో కొంత భారం తగ్గించే విధంగా తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కూడా వారికి నచ్చ చెప్పడంతో ఈ తాత్కాలికంగా ఈ సమ్మెను విరమించి 4 రోజుల తర్వాత మరోసారి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.